వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ గారి మీద ఏదో ఒక వార్తలు రాసేసి వాళ్ళే ఎలా దొరికిపోతూ ఉంటారో మళ్ళీ ఈ ఆంధ్రజ్యోతి చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు ఎలా దొరికిపోతారో చూడండి. ఇక్కడ ఉక్కు తుక్కు అని హెడ్డింగ్ పెట్టారు. ఉక్కు తుక్కు అని హెడ్డింగ్ పెట్టి జగన్ హయాంలో అడ్డగోలుగా దోపిడీ అని ఒక హెడ్డింగ్ పెట్టేసి 100 కోట్ల విలువైన 16,000 టన్నుల స్టీలుకు తుప్పు పట్టిపోయింది. 2022లో 1,91,812 టన్నుల స్టీల్ని ఏదైతే సేకరించారో కంపెనీలకు 10.28 కోట్లు దోచిపెట్టారని రాసి విజిలెన్స్ నివేదికలో వాస్తవాలు వెలుగులోకి అని రాసి ఆంధ్రజ్యోతి ఎలా దొరికిపోయిందో చూడండి. ఆల్రెడీ జగన్ గారు అధికారంలో దిగిపోయి 20 నెలలు అయింది. మీరు అధికారంలోకి వచ్చి 20 నెలల కాలం అయింది. 20 నెలల కాలంలో మీరు ఈ స్టీల్ను ఉపయోగించలేదనే కదా. అంటే పేదవాడికి ఇల్లు కట్టేటటువంటి దాంట్లో మీరు నిర్లక్ష్యం వహించారనే కదా దానికి అర్థం. జగన్ గారు ఉన్నప్పుడు కొన్నారు, జగన్ గారు ఉన్నప్పుడు చాలా వరకు దాంట్లో వాడారు. సో జగన్ గారు అధికారంలో దిగిపోయినాక ఆ స్టీల్ని వాడాల్సింది ఎవరు? మీ ప్రభుత్వం కదా.